చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కూటమి కార్యకర్తల మధ్య రాళ్ల దాడి నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధ్వంసమైన షటిల్ కోర్ట్ ఇండోర్ స్టేడియంను పరిశీలించడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు చేరుకున్నారు. నష్టపరిహారం గురించి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రావడంతో ఘర్షణ తలెత్తింది. గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. వైసీపీ వాహనాలను కూటమి నేతలు ధ్వంసం చేశారు. ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్లు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రెడ్డప్ప ఇంట్లో నిర్బంధించిన మిథున్ రెడ్డితో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులపైన మద్దతుదారులపైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సీపీ లీడర్ని చంపేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి, చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, అసలు ఇరు వర్గాల మధ్య రాళ్లదాడికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అలాగే పోలీసులు మిథున్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారని కూడా సమాచారం. ఎంతవరకు వచ్చాయి, వివరాలు ఏంటి? రైట్, ఏదైతే ఉదయం నుంచి కూడా సరే హైడ్రామా కొనసాగుతున్న పరిస్థితి అదే ఉంది. అయితే పొంగనూరు నియోజకవర్గంలో మిథున్ రెడ్డి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా సరే అట కూటమి నేతలు కావచ్చు, ఇటు వైసీపీ నేతలు కూడా కావచ్చు, అక్కడ బాహాబాగి పరిస్థితి ఉంది. అదే విధంగా వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం కార్యకర్తలను సవ్వింపు చెడుగు దింపడంతో 2 సార్లు కూడా అక్కడ ఘటన చోటు చేస్తున్న పరిస్థితి అయితే ఒకరి మీద ఒకరు రాళ్లు రూపున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించిన పరిస్థితి. అయితే రెడ్డప్ప ఇంటికి వస్తున్నాడు మిథున్ రెడ్డి అనే సమాచారం తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ కూడా సరే నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఆయన వాళ్ళ ఇంట్లో ఉండగానే కూడా అక్కడ వాళ్ళ ఇంటిపై కూడా రాళ్లతో దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా మిథున్ రెడ్డికి సంబంధించిన వాహనాన్ని పూర్తి స్థాయిలో కూడా సరే అట కూటమి నేతలు ధ్వంసం చేసిన పరిస్థితి. మరోవైపు అయితే మాజీ ఎంపీ ఏదైతే రెడ్డప్ప కారును కూడా నిప్పు పెట్టిన పరిస్థితి. సకాలంలో అయితే ఫైర్ రేంజ్ రావడంతో ఆ మంటలు కూడా ఆపేసి ఉదయం నుంచి కూడా సరే అక్కడ జరిగిన ఘటన మనం ఒకసారి పరిశీలించుకుంటే అయితే అయితే ఎన్నికల అనంతరం కూడా సరే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అటు మిథున్ రెడ్డి కావచ్చు, ద్వాసరెడ్డి అయితే ఒకే కుటుంబానికి సంబంధించిన వీళ్ళ అరాచకాలు గతంలో వైసీపీ పీరియడ్లో అక్కడ తమను ఇబ్బంది పెట్టాయనేసి ఏదైతే తమ ఇబ్బంది పెట్టిన కారణంగానే ఇవాళ మిథున్ రెడ్డి అసలు జిల్లాలో అదే కాదు అసలు పొంగనూరు కాదు జిల్లా నుంచి కూడా వెళ్ళిపోవాలంటూ కూడా సరే వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదైతే వైసీపీ హయాంలో తమ పైన అనేక అక్రమ కేసులు బనాయించిన మిథున్ రెడ్డి కానీ పెద్దరెడ్డి కానీ ఖచ్చితంగా అసలు ఏదైతే తమ నియోజకవర్గంలో అడుగు పెట్టేదానికి వీల్లేదంటూ కూడా సరే అంటే టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ చేరుకున్నటువంటి కార్యకర్తలు అంటే టీడీపీ కార్యకర్తలు చేరుకోవడం తెలిస్తే కానీ మిథున్ రెడ్డి లోపల ఉండగానే వైసీపీ కార్యకర్తలు చేరుకోవడం ఒకరికొకరు బాహాబాగి దిగి అక్కడ రాళ్లతో రువ్వుకొని వాహనాల మీద ధ్వంసం చేసిన పరిస్థితి కూడా అయితే అక్కడే ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా సరే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా సరే చెదరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి గన్మెన్ 3 రౌండ్లు గాల్లో కూడా కాల్పు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఒకే ఒక సందర్భంలో కూడా సరే మిథున్ రెడ్డిని కూడా నిద్రపించిన పరిస్థితి అయితే ఉంది. లోపల నుంచి అతను బయటకు వెళ్ళడానికి వీలు లేదు అంటూ కూడా సరే పోలీసులు అడ్డుకట్ట వేసిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు ఆయన మీడియా ముందుకు మాట్లాడుతూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. కుటుంబ ప్రభుత్వం వచ్చినాక అరాచకాలకి సృష్టిస్తున్నాయని కేవలం వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ కూడా సరే అరాచకాలు సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. వినుకొండలో ఏదైతే కార్యకర్తకు సంబంధించిన వైసీపీ కార్యకర్త చేతులు నరికేసిన ఘటన కావచ్చు, అదే విధంగా తమ పార్టీకి సంబంధించిన నేతల మీద చేసిన దాడులను కూడా సరే ఆయన తీవ్ర స్థాయిలో ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పొంగనూరు జిల్లాకు రావాల్సినటువంటి బస్ ఫ్యాక్టరీని కూడా సరే రానికుండా చంద్రబాబు అడ్డుకున్నాడంటూ కూడా సరే అనేక ఆరోపణలు కూడా సరే ఆయన ప్రభుత్వం మీద చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఉదయం నుంచి కూడా సరే ఒక హైడ్రామా నడుమోత అక్కడ విధ్వంస వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కూడా బయలుదేరంగా చెందుతున్న పరిస్థితి. రెడ్డప్ప ఇంటి వాహనం ముందర ఏదైతే రెడ్డప్ప కారు ఉందో ఆ కారును తగలబెట్టే చుట్టుపక్కల వాళ్ళు కూడా సరే బయలుదేరం గురి చేసిన పరిస్థితి ప్రస్తుతం పొంగనూరులో ఉంది. ఓకే, రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.